మరి నేను చదివిన ఒక లేఖనం, మరి మీరందరూ ఒక్కసారి దాన్ని మరలా చదువుతామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా, ఎవరికంటండి? మనం ఆయనకు కుమారులుగా స్వీకరించటానికి. హల్లెలూయా. ఒక సేవకునికో లేకపోతే ఒక పెద్ద వ్యక్తికో మనము కుమారులుగా అనిపించుకోవడానికి కాదండి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. చాలామంది ఇప్పుడు మనము ఎవరికి కుమారులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. చూడండి, ఒక వ్యక్తికి ఒకటే తండ్రి ఉంటాడు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ చెప్తుంది మీకు తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే, ఒక్కసారి కాదు, ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. అది ఏం బాప్తిసము? ఆది అపోస్తులు ఏదైతే మనకి బోధించున్నారో, ఏ సహవాసం గురించి బోధించున్నారో, ఆ అపోస్తుల కార్యము 2:38 ప్రకారం మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన తండ్రి తన యొద్దకు పిలిచిన వారందరికీ, అంటే ఎవరికి? దూరస్తులైన మనం కూడా ఆ లేఖనము చెందుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తలుగా 4:12 అంటాడు, ఈ నామం అందే తప్ప మరి ఏ నామమున మనకి రక్షణ లేదు. నువ్వు తల కొట్టుకున్నా, నువ్వు తల కింద తిరిగినా, భూమిలో పాతి పెట్టబడినా, జెండా కింద దూరినా, దుప్పటి కింద దూరినా, చిలకరింపు ఇచ్చినా, ఏమిచ్చినా, నీవు యేసుక్రీస్తు నామములో నీ పాపములో కడగబడకపోతే నీకు ఆ రాజ్యములో స్థానము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు మంచి ప్రార్థనా పరులు కావచ్చు, మంచి భక్తిపరుడు కావచ్చు, కానీ వాక్యాన్ని నెరవేర్చకపోతే, వాక్య క్రమంలోకి మనం రాకపోతే, వాక్యాన్ని మనం వెంబడించకపోతే అసలు ఎవరిని పక్కన పెట్టినట్టు. ఈరోజు వాక్యం మనం నేర్చుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక మాట మీరు చదవండి, లూకా సువార్త 10:21. త్వరగా 10:21. యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యం మేధావుల దగ్గరికి పోలేదండి, వాక్యం పండితుల యొద్దకు పోలేదండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం ఎవరి యొద్దకు వచ్చింది? విద్య లేని పామరుల యొద్దకు వచ్చింది. విద్య లేని పామరుల వాళ్ళు, ఇంకా చెప్పాలంటే వాళ్ళు వేలు ముద్ర వేసేవాళ్ళు. నిజమేనా? ఒకప్పుడు వేలు ముద్ర వేసేవాళ్ళని చూసి మనం అందరం ఏం చేసేవాళ్ళం? నవ్వేవాళ్ళం. వీడికి సంతకం కూడా పెట్టడం చేత కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? వీడికి సంతకం పెట్టడం కూడా చేత కాదు. ఏలు ముద్ర అని పాపం ఎవరన్నా ఏలు ముద్ర వేస్తుంటే చదువులేదు వేలుముద్రగాడు అనుకున్న వాళ్ళం. ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు ఏదైతే ఎట్టకారం చేసావో అదే నీ జీవితంలో నిజమైంది. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు మొబైల్ ఓపెన్ చేయాలంటే ఏలు ముద్ర వేయాల్సి వస్తుంది. నువ్వు రేషన్ ఓపెన్ చేయాలంటే ఏలు ముద్ర వేయాల్సి వస్తుంది. నీ ఆధార్ కార్డు ఓపెన్ చేయాలంటే ఏలు ముద్ర వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏలు ముద్ర ఎవరు? చదువు ఉన్నవాడు కాదండి, చదువు ఉన్నవాడు చదువు లేనివాడు అందరూ కూడా ఏం చేయాలి? అందుకే ఆయన వాక్యం ఎవరి యొద్దకు వచ్చింది? వేలు ముద్రలు కలిగిన వారి యొద్దకు వచ్చింది. ఇప్పుడు ఆయన వాక్యం ఎవరి యొద్దకు వచ్చింది? ఆయన ముద్ర కలిగిన ప్రజల యొద్దకు వచ్చింది. ఆ ముద్ర ఏంటి? ఆ గుర్తు ఏంటి? దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆత్మను ఆనందిస్తూ ఉన్నారు? హల్లెలూయా. చూడండి, అటు ఇటు తిరగద్దు. ఎందుకంటే ఆ యొక్క అట్మాస్ఫియర్ లేకపోతే ఆ యొక్క పరిశుద్ధాత్మైన వాతావరణం మనం ఏం చేస్తున్నట్టు, మనం పాడు చేస్తున్నట్లుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఎందుకో నాకు ప్రేరేపణ వస్తుంది కాబట్టి చెప్తూ ఉన్నాను. ప్రవక్త ఒక మాట చెప్పాడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి నిలబడుతున్నప్పుడు కానీ ఆయన ఆత్మలో ఆనందిస్తుంది. అక్కడ రాయబడి ఉందండి, యేసు ఆత్మలో ఆనందించున్నాడు.
అప్పుడంట సంఘంలో మన చప్పట్ల సౌండ్ ఏంటో ఆయనకి తెలుసు అంట. ఎంతమందికి అర్థమవుతుంది? మన పెదవుల సౌండ్ ఆయనకి తెలుసా? ఎంతమంది ఇక్కడ ఎవరు చప్పట్లు కొడుతున్నారో, ఎవరు నోటితో పాటలు పాడుతున్నారో, ఎవరు ఆత్మలో ఆనందిస్తున్నారో సమస్తము ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. కానీ ఎగస్ట్రా మ్యూజిక్ ఏంటి? అది ఎగస్ట్రా మ్యూజిక్. ఇక్కడ బ్రదర్ వాయిస్తున్న కీబోర్డ్ ఆయనకి తెలుసు, బ్రదర్ సంతోష్ వాయిస్తున్న ప్యాడ్ ఆయనకు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? అవి కాకుండా మన ఎగస్ట్రా మ్యూజిక్లు వస్తున్నాయి. ఏంటి ఎగస్ట్రా మ్యూజిక్లు? అదే చెప్పండి, ఏదో చెప్తున్నారు కదా. ఫోన్ సౌండ్స్, ఇంకా దేవునికి స్తోత్రం, ఇంకా చెప్పండి. సరైన మాట దగ్గరికి వచ్చారు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. యెషయా గ్రంథం మీరు ఇంటికి వెళ్ళాక 3వ అధ్యాయం చదవండి. మన పిల్లలకండి మందిరములో గజ్జెల సౌండ్ ఉండకూడదు. గజ్జెల సౌండ్ ఎవరిని డిస్టర్బ్ చేస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మని డిస్టర్బ్ చేస్తుందంట. మీరు ఇంటికాడ అలానే ఉండండి, నేనే దానికి అభ్యంతరం ఏం చెప్పను. కానీ దేవుని మందిరం నువ్వు ఎలా ఉండాలి? ఇది మనం సరిదిద్దుకోవడానికి వచ్చిన స్థలమేనా? హల్లెలూయా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ శబ్దం ఏమి ఉండకూడదు. మన మొబైల్ రింగ్ టోన్లు, ఇక్కడ అక్కడ బాన్గుడి చర్చిలో కొన్ని స్టిక్కర్స్ అంటించేశారు గోడకి. ఇక్కడ కూడా చిన్న ఏదో చేద్దాం. ఎందుకంటే అవి చూస్తానే మనం ఏం చేద్దాం, అది చూడగానే, ఫోన్ చూడగానే మన ఫోన్ ఫ్లైట్ మోడో సైలెంట్ మోడో ఏదో నాకు అప్పటికే అర్థం కావట్లేదు. 1 గంట నువ్వు ఫోన్ మాట్లాడకుండా, ఫోన్ వాడకుండా ఉంటే నీకేమైనా ₹1,00,00,000 నష్టం వస్తుందా అమ్మా? ఎమర్జెన్సీస్ కాల్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మనకి ఏసీ రిపేర్ కోసం నేను కంప్లైంట్ ఇచ్చాను. రిపేర్ అంటే రిపేర్ కాదు, సంవత్సరం అయిపోతుంది కనుక దీని ఏం చేయాలి? సర్వీసింగ్ చేయించాలి. అసలే 2 times చేయించాలట. నాకు తెలియదు. నేను వెళ్ళి చెప్పాను, అయ్యో ఇప్పుడు మరి ముందుసారి చేయించలేదంటే చేయించలేదు అన్నాను. సంవత్సరం లోపు అయితే ఫ్రీగా చేస్తారంట, లేదంటే ఆ తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఈ లోపల ఇంకొక నెల ఉంటే ఆ టైం అయిపోతుంది. మార్చి నెలలో తీసుకున్నాం. దీని అప్పు కూడా దేవుడు తీర్చేశాడండి. హల్లెలూయా. ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళు బాకీ పడినట్టు. దేవుడు మీకు సంబంధం దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత, కొంతమంది యథార్థంగా నమ్మకంగా ప్రతి నెల తెచ్చి ఇచ్చి రాయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది మేము ఇచ్చేస్తాం పాస్టర్ గారు, మా దగ్గర మరి కుదరలేదు కాబట్టి మేము ఇచ్చేస్తాం ఒప్పుకున్న కూడా ఉన్నారు. ఎందుకు చెప్పాలి కదా, మాట చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్మానం ఎవరితో చేసుకున్నాం? దేవునితో. కాబట్టి అది దేవునికి నీకు సంబంధం. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎక్స్ట్రా శబ్దములు ఏంటి? ఫోన్స్, ఇంకా బ్యాంగిల్స్. అవునా కదా చెప్పండి. దేవునికి అసహ్యమైన శబ్దములు అంట, అవి ఇష్టం లేని శబ్దములు అంట. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా వింటున్నారా? మనం ఇక్కడ లంబాడి జాతి ఏం లేదు కదా ఇక్కడ. వాళ్ళు మంచోళ్ళు, ఎందుకంటే వాళ్ళు తెగవారు. అలా వేసుకోకపోతే వాళ్ళు ఆ తెగాన్ని వారు తెలియదు, అందుకని వారు అలా ఉంటారు అక్కడ. కానీ అదే తెగలా మనం ఇక్కడ ఉండాలంటే కుదరదు, అది వింతగా చూస్తారు. కాబట్టి మనం ఎవరు అంటే, నువ్వు నిజముగా క్రీస్తు యొక్క బిడ్డవి, నా మాటలు ఎవరు నొప్పించుకోవద్దు, బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను కావాలని చెడు ఉద్దేశంతో చెప్పట్లేదు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి ఆపే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని నేను చెప్పలేదనుకో, దేవుని దగ్గర నేను ఏం చేయాలి? వినబట్లేదు నాకు, ఇంకొంచెం గట్టిగా. అవునా? మరి మీ పైన నాయకులు మీ నిమిత్తం లెక్క అప్పగించుకోవాలి కనుక నేను చెప్తా. వినడం వినకపోవడం ఎవరిష్టం? చెప్పండి అమ్మా, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీకి దేవుడు ఒక పాస్టర్ని ఇచ్చాడంట. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఆయన భూమి మీద మొట్టమొదటిగా ఒక పాస్టర్ని పెట్టాడు. ఎవరు ఆ పాస్టర్? అమ్మ చెప్పండి అమ్మా. ఆదాం. నిజమేనా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. క్రీస్తు యేసులో మనల్ని ముందుగా ఎన్నుకున్నాడా? క్రీస్తు ప్రేమలో మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడా? ఈ నిర్ణయం ఇప్పుడు అనుకుంటున్నారు మీరు? అమ్మా తమ్ముడు, ఏసీ అంతా బయటకు పోతుంది తమ్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలుపేసేసండి. దేవునికి స్తోత్రం. చూడండి, మరి అవ్వ చేసిన పొరపాటే ఈరోజు ఏం చేస్తుంది సంఘం కూడా. అవ్వ చేసిన పొరపాటు ఏంటి? అవ్వ ఏం చేసింది?
బ్రదర్స్, అమ్మా అవ్వ ఏం చేసింది? అవ్వ ఏం చేసింది? అందరు ఇక్కడ ఉన్నారా? నా వైపు చూడండి. నాకు ఇంకొక అరగంటే ఉంది, అరగంటలో నేను ముగించేస్తాను. అవ్వ ఏం చేసింది? అవ్వ ఏం చేసిందంట? ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేసింది. హల్లెలూయా. అయితే గమనించండి, అవ్వ చేసిన పొరపాటే ఇప్పుడు సంఘం కూడా చేయుచున్నది. అవ్వ వాక్యము నుండి దూరమై తన సహచరునికి దూరమైంది. మొదట ఆమె ఏం చేసింది? వాక్యానికి దూరమైంది. ఆదాము చెప్పిన బోధకు ఆమె దూరమైంది. ఆదాము చెప్పిన వాక్యానికి ఆమె దూరమైంది. ఆదాము ఎవరి వల్ల పొందుకున్నాడు వాక్యాన్ని? అమ్మా చెప్పండి. పౌలు ఏమంటున్నాడు? నేను ప్రభు వల్ల ఇది పొందుకున్నాను అంటున్నాడు. నాకెవరు దీన్ని బోధించలేదు, నేను ప్రభు వల్ల దీన్ని పొందుకున్నాను అంటున్నాడు. ఆదాము ఎవరి వల్ల పొందుకున్నాడు? దేవుడు వచ్చి అవ్వతో మాట్లాడా? అవ్వ నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళదు, ఆ పండు తినద్దని అవ్వకు చెప్పాడా? చెప్పలేదండి. అసలు అవ్వ అప్పుడు లేదు. భూమి మీద ఉన్నది ఒక్కడే, అతడే ఆదామే ఉన్నాడు. ఏదైనా తోటను వేశాడు, ఏదైనా తోటలో జీవవృక్షం నాటాడు, మంచి చెడులు తెలుసు వృక్షం నాటాడు. కానీ ఇప్పుడు అక్కడ దేవుడు ఆ ఏదైనా తోటలో ఆదామును మాత్రమే ఉంచాడు. ఇప్పుడు ఆదాముకి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞనిచ్చుచున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆదాము అతడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నెరవేరుస్తూ ఉన్నాడు. కొంతకాలం అయింది. అయితే దేవుడు అనుకున్నాడంట, నరుడు ఒంటరి ఉండుట మంచిది కాదు, ఆయనలో స్త్రీయాత్మ ఉంది, ఆ స్త్రీయాత్మను బయటకు తీయాలని ఆలోచన కలిగి ఇప్పుడు ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్రను కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆదాముకి ఏం చేశాడండి? గాఢ నిద్ర ఎప్పుడైతే కలుగు చేశాడో ఆ గాఢ నిద్రలో ఆదాము ప్రక్కటెముకలోంచి ఎవరిని తీశాడు? ఇప్పుడు అవ్వని తీశాడు. దేవునికి స్తోత్రం. అతడు గాఢ నిద్రలోకి వెళ్ళకుండా అవ్వ బయటికి రాదు. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందో తెలుసా? యేసు ప్రభు కూడా కలువరి శిలువలో గాఢ నిద్రలోకి వెళ్ళకుండా మనము బయటికి రాము. ఎంతమందికి అర్థము? అందుకే మొదటి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళాడు. దేవుడు అతను గాఢ నిద్రలోకి పంపించి అవ్వను బయటికి తీశాడు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి చక్కగా సరిపెట్టేశాడు. ఇప్పుడు అవ్వ మట్టితో చేయబడిందా, ఆదాములోంచి చేయబడిందా? అంటే అవ్వ నిర్మాణం కాదు, ఆమె ఉపసృష్టి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సృష్టి ఎవరంటే ఆదామే, కానీ ఉపసృష్టి ఎవరు? ఆదాము మాత్రమే మట్టితో చేపట్టాడు, అవ్వ మట్టితో చేయబడలేదు. అవ్వ ఆదాములోంచి తీయబడింది. మరి నీవు ఆ కలువరి సిలువలో యేసుక్రీస్తు ఆ మ్రానుమై ఏలబడినప్పుడు, ఆయన రక్తము కాచుచున్నప్పుడు, ఆయన ప్రక్కటెముకలోంచి ఒక బల్లెపోటు పొడవగానే ఏమైంది? దేవునికి స్తోత్రం. ఏమైందమ్మా? ఏమైంది చెప్పాలి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. ఏమైంది చెప్పండి? ఏమైంది? రక్తము, నీళ్లు. ఏంటి దానికి సాదృశ్యం? ఒక వ్యక్తి క్రీస్తులో జన్మించాలంటే, ఒక వ్యక్తి క్రీస్తులో తిరిగి జన్మించాలంటే వాడు నీటి ద్వారాను రక్తము ద్వారాను బయటికి రావాల్సిందే. నీటి ద్వారా అంటే నీటి బాప్తిస్మం ద్వారా. ఎప్పుడైతే నువ్వు నీటి బాప్తిస్మం ద్వారా బయటకు వచ్చావో ఆయన రక్తం ఆటోమేటిక్గా ఆయన నీ మీద ప్రోక్షిస్తాడు, నీ పాపములు కడుగుతాడు. అప్పుడు నువ్వు బయటకు వస్తావు. అయితే నువ్వు తిరిగి జన్మించావని అనుకుంటున్నావు. నో సార్, నువ్వు తిరిగి జన్మించలేదమ్మా. నువ్వు తిరిగి జన్మించడం అంటే కేవలం బిడ్డ వచ్చాడంతే. ఇప్పుడేం రావాలి? చాలామంది ఏమనుకుంటారంటే, నేను నీటిలోకి వెళ్ళాను, కడగబడ్డాను, రక్తం నా మీద ప్రోక్షించబడింది, నేను పుట్టాను అనుకుంటున్నారు. నో సార్, బైబిల్ చెప్తుంది అలా కాదంట. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. అంతమందికి అర్థమవుతుంది మనం ఎలా పుట్టాలి ఇప్పుడు. కానీ చాలా మంది క్రైస్తవులు నీటి మూలంగానే పుట్టారు కాబట్టి వారి జీవితాలు ఇంకా మార్చుకోలేకపోతున్నారు, వారి స్వభావాలు ఇంకా మారలేకపోతున్నాయి, వారి స్థితిగతులు ఇంకా మారలేకపోతున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు ఆత్మ ద్వారా జన్మిస్తే నీ పాత స్వభావం ఏమైపోద్ది? దేవునికి స్తోత్రం. పాత సంగతులు ఇంకా గతించిపోవట్లేదు. కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో ఏకీవించే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఓ దేవా, హల్లెలూయా.
హల్లెలూయా. ఒక్కసారి 2 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనంలో త్వరగా 2 కొరింథీయులు చూడండి. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తెరిచి చూడండి. 5వ అధ్యాయము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఇప్పుడు మనం క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి. నువ్వు ఇంకా మారలేదు, నీ స్థితిగతులు మారలేదు, నీ పరిస్థితులు మారలేదు, నీ స్వభావం మారలేదు, నీ యొక్క ప్రతి కదలిక కూడా మారలేదు అని అంటే నువ్వు ఎక్కడ లేవు. నేను తీర్చట్ల తీర్పు, ఎవరు తీరుస్తున్నారు? దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంది? కాగా ఎవడైనను, ఎవరైనా సరే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అమ్మా, నూతన సృష్టినా? ఇంకా నీకు పాత స్వభావం పోలేదు, జరిగిపోయిన ఆ ముచ్చట్లు అచ్చట్లు పోలేదు, జరిగిపోయిన స్టోరీలు పోలేదు, జరిగిపోయిన కాలం పోలేదు, నీలో ఏమీ పోవట్లేదు. అయితే మరి నీలో క్రీస్తు ఎలా ఉండగలడు? ఈరోజు నీతో క్రీస్తు ఉండాలంటే నువ్వు పాత వాటిని సిలువేయాలి, పాత వాటిని పాతి పెట్టాలి. ఆయన అంటాడు, నీ పాత ప్రాచీన స్వభావాన్ని ఆయన తీసుకెళ్ళి మరుపురాని సముద్రంలో పాతి పెట్టానంటున్నాడు. నువ్వేమో వాటిని తవ్వుకుంటున్నావు. ఎందుకంటే శత్రువు కూడా వెళ్ళే వాటిని తవ్వలేడు, కానీ తవ్వేవాడు నువ్వే. మరి నువ్వు ఇంకా క్రీస్తునందు ఉన్నావా? నీ స్వభావం మారలేదు, నీ కదలిక మారలేదు, నీ మాటలు మారలేదు, నీ యాటిట్యూడ్ మారలేదు, నీ పరిస్థితులు మారలేదు. కారణం ఏంటి? మనం ఇంకా క్రీస్తునందు జీవించట్లేదు. నువ్వు క్రీస్తునందు జీవిస్తే ఎలా ఉంటావు? నువ్వు నూతన సృష్టి. ఒక డినామినేషన్ సహోదరుని చూడండి, ఒక బయట డినామినేషన్ సహోదరుని ప్రవక్త చెప్పాడు తన వర్తమానంలో, ఆ యొక్క సంఘ శాఖ అయినా సరే అతడు మేము బాప్టిస్ట్ అని చెప్పుకున్నా, మెథడిస్ట్ అని చెప్పుకున్నా, ప్రెస్బిటేరియన్ అని చెప్పుకున్నా, మేము పెంతెకోస్తు అని చెప్పుకున్నా, వాడు ఎలా ఉంటాడో తెలుసా? చాలా దయగల హృదయం కలిగి ఉంటాడంట. మరి మనం ఎందుకు అవ్వట్లేదు? మనం ఎందుకు మారట్లేదు? మన స్థితిగతులు మారట్లేదు, ఇంకా మనం నూతన సృష్టిగా ఎందుకు మారట్లేదు? కారణం ఏంటి? నువ్వు ఇంకా క్రీస్తునందు నూతన జన్మ పొందుకోలేదు. అందుకే నువ్వు తిరిగి మరలి ఏం చేయాలి? జన్మించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నీ స్వభావం మారాలంటే నువ్వు తిరిగి జన్మించాల్సిందే. నీ పరిస్థితులు మారాలంటే నువ్వు తిరిగి జన్మించాల్సిందే. హల్లెలూయా. నీ యాటిట్యూడ్ మారాలంటే తిరిగి జన్మించాల్సిందే. తిరిగి జన్మించకుండా ఒక క్రైస్తవుడు పరలోక రాజ్యానికి పోవడం అసాధ్యం. ఆమేన్. ఎంత మంచి ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేయొచ్చు, రోజుల తరబడి ప్రార్థన చేయొచ్చు, రోజుల తరబడి నువ్వు ఆయనతో జీవించవచ్చు, రోజుల తరబడి ఏదైనా వినొచ్చు. కానీ నువ్వు మార్పు చెందకపోతే నీకు ఆయనకి ఎటువంటి సంబంధము? బైబిల్ చెప్తుంది 10 మంది కన్యకలు అన్నాడా, లేదా 5గురు మాత్రమే కన్యకలు, 5గురు వేశ్యలు అని చెప్పాడా? అంటే ఏంటి? 10 మంది అలా ఉన్నారు, ఎవరిని ఎరుగకుండా చాలా చక్కగా ఉన్నారండి. దాని అర్థం ఎంతమందికి అర్థమవుతుంది? కన్యక అంటే ఏంటి? ఏ పురుషుని ఎరగనిది. ఆ 10 మంది కన్యకుల గురించి చెప్పినప్పుడు అందులో 5గురు బుద్ధి గలవారు, 5గురు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన యాటిట్యూడ్ ఎలా ఉంది? మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా మారాం? మనం మారామని ఎలా తెలుస్తుంది? మనలో ఏమైనా నూతన సృష్టి ఉందా? నిన్ను చూసి ఇతను మారిపోయాడు, ఇతను సరైన వాడు, ఇతడు క్రీస్తు కొరకు జీవించేవాడు అని నీలో ఏమైనా తలంపు వస్తుందా? నీకు రాకపోతే బయట వాళ్ళు కూడా నువ్వు మారవని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు మారవని ఎప్పుడు తెలుస్తుంది? దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడతారా? దేవునికి స్తోత్రం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి ఎక్కడ నేను మర్చిపోను. నేను పాత సంగతులు నాలో మర్చిపోతే ఎలాగా? నాలో పగ ఏముండాలి? పగలు పెంచుకోవడానికి, ప్రతీకారాలు పెంచుకోవడానికి అడని దేవుడు నిన్ను పిలుచుకున్నది. ఎందుకు? పగను సైతం పాతి పెట్టడానికి పిలుచుకున్నాడు ఆయన. మరి దేవుడు నువ్వు పుట్టినది మొదలుకు నువ్వు చేసిన ప్రతి కార్యం మీద ఆయన పగ పెట్టుకుంటే, ఒక్క క్షణం మాత్రం కోపం ఎత్తే చాలంట, మనం ఏమైపోతాం? ఒక్క క్షణం చాలంటండి, గంట వద్దు.
మనం రోజుల తరబడి మన పగను మాత్రం మర్చిపోవట్లేదు, కానీ దేవుడు ఒక్క క్షణం మాత్రం కోపకిస్తే బైబిల్ ఏం చెప్తుంది? ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన శాంతం, ఆయన కృప ఆయుష్కాలము, దీర్ఘము, శాశ్వత కాలం వరకు ఆయన కృప నిలుస్తుంది. ఆయన కోపం ఎంత? ఒక గంట మాత్రం కోపిస్తే, గంట అవసరం లేదు, 10 నిమిషాలు కోపకిస్తే. ఎందుకని మన యాటిట్యూడ్ మారలేకపోతుంది? మన స్వభావాలు మారట్లేదు. మనం ఎందుకు మారట్లేదు? మన జీవితాలు ఎందుకు మారట్లేదు? అసలు క్రైస్తవుడని తెలియాలంటే నీలో నూతన సృష్టి కనబడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఎందుకు మన స్థితిగతులు మార్చుకోలేకపోతున్నాం? కారణం ఏంటో మీరే నిర్ణయించుకోవాలి. ప్రవక్త ఏం చెప్పాడో నేను అదే చెప్పాలి. ఎందుకంటే ప్రవక్తలు ఉండి మాట్లాడింది ఎవరు? అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఆయన సొంత మాటలు ఎన్నడూ చెప్పలేదు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. కాగా ఎవడైను క్రీస్తు యందున్న వేడల వాడు నూతన సృష్టివి, పాతవి గతించును. అమ్మా, పాతవి ఎక్కడ గతించిపోయా చెప్పండి? గతించిపోయా? పాత సంగతులు గతించిపోయా? ఎప్పుడెప్పుడో జరిగిపోయి అన్ని తలంచుకుంటూ నువ్వేమైపోతున్నావు తెలుసా? నీలో ఉన్న ఆత్మను తీసేస్తున్నావు బయటికి. వెళ్ళిపో. నువ్వు పాతవి గుర్తించుకునేటప్పుడల్లా ఆత్మ ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది, ఉండదు. నువ్వు నూతన సృష్టిగా మారాలంటే పాతవన్నీ ఏమవ్వాలి? నీలో చచ్చిపోవాలి, పాతి పెట్టబడాలి. మన పాత సంగతులు పాతి పెట్టబడాలి. మనలో ఉన్న పాత జీవితం పాతి పెట్టబడాలి. నువ్వు నూతన సృష్టిగా మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇదిగో క్రొత్త వైను, సమస్తము దేవుని వలనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచయను మాకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున ఒక కళ వచ్చింది, అది చెబుతాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు. నిజంగానండి, దేవుడు మాట్లాడేవాడు. నిజమేనా? కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు. మనం ఒకవేళ మారకపోతే కూడా మాట్లాడతాడా లేదా? నన్ను నేను మార్చుకోవడానికి కూడా నాతో మాట్లాడతాడు దేవుడు. నా పరిచర్య విషయంలో ఏదైనా లోటున్న దేవుడు నాతో మాట్లాడతాడు. నా స్థితిగతులు మార్చడానికి దేవుడు నాతో మాట్లాడతాడు. నేను మార్చుకోకుండా, నా యాటిట్యూడ్ని మార్చుకోకుండా నేను ఎలాగా ఉంటాను, నేను అంతే అంటావా? నేను అంతే అంటే ఆయన అంటాడు నేను అంతే. ఆయన నిన్న నేడు నిరంతరము మారనవాడు, ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినం స్తోత్రింతును నా యేసుని. అనుదినం స్తోత్రింతును నా యేసుని. హల్లెలూయా. అనుదినం మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి, స్తుతించాలి, పాడాలి, మన జీవితం మార్చుకోవాలి. నన్ను మార్చు ప్రభువా. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, దీనులని వారు ధన్యులు. నిజమేనా? సాత్వికులు ధన్యులు, దేన మనసు గలవారు ధన్యులు. ఈ భూమిని ఏం చేస్తారంట వాళ్ళు? ఇప్పుడు మనం స్వతంత్రించుకోవడానికి ఏమీ లేదు. గజం భూమి కూడా కొనే పరిస్థితి మనకే లేదు. ఏది మన శాశ్వతం కాదు. ఒకవేళ భూమి కొంటున్నావేమో కొను, 100 గజాలు కొంటావో 200 గజాలు కొంటావో కొను, కానీ నీ పేరు మీద ఉండదు. అది గవర్నమెంట్ పేరు మీద ఉంటుంది. అది మీరు చూసుకోండి. ఆ గవర్నమెంట్ 100 రూపాయల స్టాంప్ మీద ఏముంటుంది? గవర్నమెంట్ ముద్ర ఉంటుంది, 100 రూపాయల స్టాంప్ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. నిజమేనా? ఎప్పుడైనా వాడు ఏదైనా చేయొచ్చు. నిజమేనా?
కానీ ఒకరోజు మనకు శాశ్వతమైన భూమిని ఇవ్వబోతున్నాడు. ఆ క్రొత్త భూమిలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ క్రొత్త భూమిలోకి వెళ్ళాలంటే నీ పాత స్వభావం మర్చిపోవాలి, నీ పాత సంగతులు గతించిపోవాలి, నీవు నూతన సృష్టిగా మారాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులు, ఏ సంగతులు? ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురు వంటి హృదయము కలిగిన వారికి. పిల్లలకంటే పిల్లలు అనుకుంటారు, మళ్ళీ ఆ పిల్లలకు కాదండి. వాళ్ళకి ఏం తెలుసు వాక్యం? అలా ఏడుస్తారు, అరుస్తారు, పాపం వాళ్ళని శత్రువు వాడుకుంటుందన్న సంగతి వారికి తెలియదు. కానీ మరి బయటికి తీసుకెళ్ళండి, ఏమవుతారు మళ్ళీ? ఎందుకనంటే వాళ్ళకి తెలీదు. అయినా వారిని అలా విడిచిపెట్టడమే. కారణం ఏంటో తెలుసా? వారి కొరకు మనం ప్రార్థించాలి. కానీ అలాంటి వారి హృదయం కలిగిన వారిదే పరలోక రాజ్యం అన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి పసి పిల్లల వంటి హృదయము, అంతేగాని పసి పిల్లల వంటి చేష్టలు కాదు. పసిపిల్లలు ఏం చేస్తారు? అత్తమాని బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటారు. మనం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి. అయితే వాక్యం చెప్తుంది, ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడలా వాడు నూతన సృష్టి. పాతవి ఏంటంట? ఎక్కడ గతించిపోయినా చెప్పండి. మన పాత సంగతులు గతించిపోతే చెప్పండి, మీరు నూతన సృష్టిగా మారిపోతారు. కానీ ఇంకా మన జీవితంలో వాటిని గుర్తు చేసుకుని, వాటిని తవ్వుకుని, గుణపం తీసుకుని తవ్వి 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 నువ్వు ఎవరిని తీసేస్తున్నావు తెలుసు బయటికి? ఆయనేమో పాతి అన్ని తీసి మరుపురాణ సముద్రంలో పాతి పెట్టేసి ఆయన వచ్చి నీ హృదయంలో ఉండాలనుకుంటే నువ్వేం చేస్తున్నావంటే పాతి అన్ని తవ్వేసి నీ హృదయంలో పెట్టుకుని ఎవరిని పెట్టేట్టావు? ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? అమ్మ తలుపు తీస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన వాడితో నేను కలిసి భోజనం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా యొక్క మెసేజ్, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడాలనుకుంటున్నాడు. ఎవరిలో? నిజమేనా? మనలో బయలుపరచాలనుకుంటున్నారా? ఆశపడుతూ ఉన్నారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే గమనించండి, మనల్ని దేవుడు తన కోసం నిర్ణయించుకున్నాడంట. సేవకుల కోసం కాదు, పాస్టర్ల కోసం కాదు, నిన్ను ఆయన తన కోసం నిర్ణయించుకుని ఎక్కడ నీ ఆత్మ బలపడుతుందో, ఎక్కడ నువ్వు ఆహారం తిని బలపడతావో ఆ స్థలం ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ పూటగాల వానికి జీతం ఇస్తున్నాడు ఆయన. జీతం ఎవరిస్తున్నారు? ఒకవేళ మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారేమో. నో సార్, అలా నాకు ఇచ్చాను అనుకుంటే మీరు ఇంకా దేవునికి ఏమై ఉన్నారు? చెప్పండి, దేవునికి ఏమై ఉన్నారు? మనం అందరం దేవునికి బాకీయే. నిజమేనా? మనం అందరం దేవునికి, ఆయనకి ఏమిచ్చి పాట పాడతాం మళ్ళీ, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై అని పాడతాం. కానీ ఇచ్చేటప్పుడు నేనేమి ఇవ్వలేకపోతున్నాను, ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై అంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేం. మన కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు. ఏ మనిషి నీ కొరకు ప్రాణం పెట్టలేదు. నీ కొరకు ఆయన దిగి వచ్చినవాడు నీ కొరకు మహిమను విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన యొక్క జ్ఞానంలో ఉన్నావు, నువ్వు ఆయన మనసులో ఉన్నావు, నువ్వు ముందు నిర్ణయంలో ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి అవ్వ చేసిన పొరపాటు ఏంటో నేర్చుకుందాం ఈరోజు. అవ్వ చేసిన పొరపాటు ఏంటో నేను చదువుతూ ఉన్నాను. అవ్వ వాక్యం నుండి దూరం అయిపోయి తన సహచరునికి దూరం అయింది. ముందు వాక్యానికి దూరంగా ఉంది, తర్వాత తన భర్తకు కూడా దూరంగా ఉంది. ఎప్పుడైతే వాక్యానికి దూరం అయ్యావో, ఎప్పుడైతే భర్తకు దూరం అయ్యావో, ఇంకెవరికి దగ్గర అయ్యావు? అంతేనా అమ్మ? చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘము వాక్యము నుండి వేరే శాఖతో చేరుతుందంట. సంఘము వాక్యం నుండి వేరే ఏం చేస్తుందండి? శాఖతో. శాఖ ఏం బోధిస్తుంది? శాఖ ఏదైనా బోధిస్తుంది. ఏం బోధిస్తుంది చెప్పనా? దేవుడు ముగ్గురు, మనకు ముగ్గురు యెహోవాలు ఉన్నారు. ఒకరు అంటారు
అపోస్తల కార్యంలో జరిగిన కార్యాలు ఇప్పుడు ఎందుకు జరుగుతాయి? పిచ్చోళ్ళు వీళ్ళు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను. ప్రతి అధ్యాయం వెనకతల ఆమేన్ సమాప్తము, ఆమేన్ సమాప్తము అని రాస్తాడు. కానీ అపోస్తల కార్యానికి అసలు ఆమేన్ లేదు, సమాప్తం లేదు. కారణం, ఇంకా అపోస్తల కార్యములు ఇంకా జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఒక అపోస్తుడు అయితే, నువ్వు అపోస్తుల సహవాసం కలిగి ఉంటే, ఆది అపోస్తుల మేడగదిలో దిగొచ్చిన అదే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకొని ఉంటే, ఈ రోజున కూడా ఆ పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది, నీతో కూడా గొప్ప కార్యాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవ్వ వాక్యం నుండి దూరమైంది. ఈనాడు సంఘం ఏమైపోయింది? వాక్యానికి దూరం అయిపోయింది. దేవునికి స్తోత్రం. సహచరునికి దూరంగా ఉంది. ఈ రోజున సంఘం కొంతమంది సేవకునికి దూరంగా ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారంటే, ఇంట్లో ఉండి ఆరాధన చేసేసుకుంటామండి, ఇంట్లో ఉండి పాటలు వినేస్తామండి, ఇంట్లో ఉండి వాక్యం వినేస్తానండి. టీవీలో వచ్చేస్తుంది కదండి, టీవీలో వచ్చేస్తుందండి. ఎన్ని వచ్చేస్తున్నాయి టీవీలో? ఇందులోనే నాటికలు చూసేస్తాం, ఇందులోనే షార్ట్స్ చూసేస్తాం, ఇందులోనే. ఇది నీ భర్త, ఇది అంతేనా? ఇది ఏంటండి అమ్మ చెప్పండి. మంచి దాంట్లోంచే ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి, మంచి దాంట్లోంచే సప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి, మంచి దాంట్లోంచే కొబ్బరి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మీకు. ఇందులోంచి బలము, ఇందులోంచే బలహీనత, ఇందులోంచే. అవునా చెప్పండి అమ్మ. నిజం మాట్లాడితే మనకేమి ఏముండదు, అన్నీ ఇందులోంచి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ దెయ్యం ఏం చేశాడు? ఈ క్రైస్తువులు టీవీలు ఇంట్లో పెట్టుకోవట్లేదు. అందుకే ఇప్పుడు నేనేం చేయాలి? టీవీ ఇప్పుడు నాడి చేతిలో తీసుకెళ్తాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నాకు సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరుండో చేతులు ఎత్తండి. సెల్ ఫోన్ లేని వాళ్ళు, ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఈరోజు ఏమండి, రిక్షా లాగేవాడికి, చెత్త ఏరుకునేవాడు కూడా, రే ఇక్కడ పలానా చెత్త ఉంది వచ్చేయండి త్వరగానే, డబ్బాలు బాగా ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందించుకుంటున్నారు. ఇక్కడ బాగా జనాభా ఉన్నారు, అడుక్కునే వాళ్ళు వచ్చండి త్వరగా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి దానికి శత్రువు ఏం చేస్తాడంటే, మనం ఏదైతే చేయమో దాన్ని ఈజీ చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే వాడు ఎన్ని చేసినా మనం మంచి కోసం వాడాలి. నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది అంటారు, మేము ఆరాధనకి వెళ్ళమండి, మాకెందుకులేండి ఆరాధన. పాస్టర్ మాకెందుకు? దేవుడు ఎందుకు పెట్టాడు 5 రకాల పరిచర్య? కానీ ఖచ్చితంగా మనకు పాస్టర్, నువ్వు ఒక సంఘానికి కట్టుబడి ఉండు, ఆ సంఘంలో స్తంభముగా ఉండు, ఆ సంఘం నువ్వు కొనసాగు, ఆ సంఘంలో నీ కానుకలను దశమాగం చెల్లించు. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఒక వ్యక్తి స్వస్థత పొందుకుని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏమన్నాడు? నువ్వు స్వస్థత పొందావా? అయితే మోషే ధర్మశాస్త్రం చొప్పున నువ్వేం చేయాలి? నువ్వు మందిరానికి పోయి నీ యాజకుడికి కనబరుచుకుని నువ్వేం చేయాలి? అక్కడ కృతజ్ఞత అర్పణలో చెల్లించు అని యేసుప్రభు చెప్తే, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? మేలు పొందుకున్నారు. దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు, గొప్ప అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, కాబట్టి నేను 10 పొట్లాలు బిర్యానీ వండి ఆ రోడ్డు మీద పట్టుకుంటారు కదా. దేవుడికి మేలు చేశాడు కదా బ్రదరు, కాబట్టి నేను ఏం చేస్తాను? 10 పొట్లాలు బిర్యానీ వండి ఏం చేస్తాను? బైబిల్లో దేవుడు చెప్పాడు కదండి, చెప్పాడు కదండి దేవుడు. నువ్వు ఆరాధనకు వచ్చి మందిరంలో నీ యాజకునికి కనబరుచుకుని దేవుడు నీ పట్ల చేసిన మేలుకే కృతజ్ఞత అర్పణ చెల్లించి, ఇంకా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే బేదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పాడు. కనుక ఆ బేదలను కటాక్షించడానికి నువ్వు వండిన పొట్లాలు ఏం చేయాలి? కానీ మందిరానికి రావు, కృతజ్ఞత అర్పణ చెల్లించవు. దేవుడు చేసిన మేలుకి, దేవుడు చేసిన కార్యాలకి నువ్వేం చేస్తావు? బేదలను అంటే బైబిల్లో ఉంది కదండి, బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. మేము యెహోవాకు అప్పివ్వడానికి వెళ్తున్నామండి, ఆయన చెప్పిన మాట మాత్రం మేము చెయ్యమని. దేవుని స్తోత్రం. అయితే చెయ్యండి అమ్మా, అవి మంచి కార్యమే, కానీ చెయ్యాల్సిందేంటి? దేవుడు ఏదైతే ఒక క్రమాన్ని చెప్పాడో ఆ క్రమములో మనం ఏం చేయాలి? ప్రతి దాని విషయంలో కృతజ్ఞత. ఏంటి, నాకు పొద్దున్న ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రతి దాని విషయంలో ఈ పెన్ను కొనుక్కుంటే ప్రార్థన చేస్తామా? అందరూ ప్రతి దాని విషయంలో అన్నాడా? అమ్మా వినండి,
నా మాటలు అర్థం చేసుకోండి. నువ్వు ఇది నీకు దేవుడు ఇచ్చాడంటే నువ్వు దీని విషయంలో ఏం చేయాలి? ప్రభువా, ఇది కొనుక్కునే యోగ్యత నాకు లేదు, కానీ నువ్వు ఇచ్చావు, నా అవసరత ఎరుగున్నావు కనుక నువ్వేం చేయాలి? అందుకే నేను ఏం చేస్తాను, పెన్ను తీసుకోగానే ఫస్ట్ ఓటు రాస్తాను, జీజస్, లేదా మై లవ్ జీజస్, మై హోడ్, ఏదో ఒకటి రాస్తుంటాం. అవునా కదా? అలవాటు అయిపోయింది మనకి. ఏదో రకంగా దేవునికి ఏం చేయాలి? గివింగ్ థ్యాంక్స్ చెప్పాలి, ఆయనకి కృతజ్ఞత అర్పణలో మనం. కానీ అసలు ఏమి కొన్నా అసలు కనీసం సంఘంలో కూడా సేవకుడు చెప్పరు. అవునా కదా? చెప్పాలి అంటే సేవకుడు చెప్తే ఏం చేయాలి? మాట్లాడరా? సేవకుని ఇంటికి పిలవాలి, సేవకుడు ప్రార్థన చేయాలి, సేవకుడి చేతిలో మళ్ళీ కానుకెట్టాలి. అందుకని మళ్ళీ మనం ఎందుకు చెప్పడం అని అనుకుంటాం. కానీ మాకు చెప్పకపోయినా పర్లేదు, నువ్వు దేవునికి మనసు కృతజ్ఞత చెల్లించు. కానీ వాక్యం చెప్తుంది అన్నిటి యందును, అంతేనా? ప్రతిదాని విషయంలో నువ్వేం కొనుక్కున్నా సరే కృతజ్ఞత చెల్లించాలి. ఒకవేళ బట్టలు ఒకవేళ కొనుక్కుంటే అన్యులు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి బ్రదర్, ఏం చేస్తారు? పసుపు రాసి ఇక్కడ పెట్టి, వాళ్ళకి ఏంటో వాళ్ళకో నమ్మకం, కొత్త బట్టలు ధరించాను అందరికి తెలియాలని. అది ఇక్కడ పసుపు పెడితే అందరికీ ఏమంటారు, వీడి కొత్త బట్టలు వేసుకున్నాడు రా. అది ఇక్కడ పసుపు పెట్టకపోతే వాళ్ళు చెప్పుకోవడానికి పసుపు రాసుకోవచ్చు, కానీ నువ్వు బట్టలు ఇచ్చిన వాడు కూడా చప్పలు కొడతారా? ఏం కొట్టాలని చెప్తారా? దేవునికి స్తోత్రం. అవ్వ చేసిన పొరపాటు మనం కూడా ఏం చేస్తున్నామంట అంటే సొంత జ్ఞానంతో ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం. సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోతున్నాం. సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టండి. క్రీస్తు నీలోనికి రావాలంటే, క్రీస్తు నీతో సహవాసం చేయాలంటే క్రీస్తుకు అవకాశం ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సంఘము వాక్యము నుండి వేరే శాఖతో ఏమైపోతుందంట? చేరుతుందంట. దేవుడని ఒక వాక్యాధికారమును ఆమె తిరస్కరించి మానవ జ్ఞానమును ప్రపంచ తెలివి వలన జారత్వము జరిగిందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఎలా జరిగింది జారత్వం? ఏమండి అమ్మా, ఏదైనా చోట్ల ఏం జరిగింది? వ్యభిచారం కాదు, అర్థం చేసుకోండి, జారత్వం జరిగింది. బైబిల్లో చాలామంది ఈరోజు ఒక మాట చెప్తూ ఉన్నాను, మనకు కూడా చాలామందికి వ్యభిచారానికి జారత్వానికి తేడా తెలియదండి. వ్యభిచారానికి జారత్వానికి తేడా తెలియదు, రెండు ఒకటి అనుకుంటాం. గలతీ పత్రిక 5:19 అంటాడు, అక్కడ చెప్తూ ఉంటాడు, శరీర కార్యములు స్పష్టమైనవి. అవేంటి? స్టార్టింగ్ ఏముందమ్మా? స్టార్టింగ్ ఏముంది? అవేవనగా చాలండి. స్టార్టింగ్ ఏమొచ్చింది బ్రదర్ చెప్పండి? స్టార్టింగ్ ఏమొచ్చింది? అమ్మ అందరు ఎక్కడ ఉన్నారా? మీ మైండ్లు ఎక్కడ ఉన్నాయా? మీ మనసులు ఎక్కడ ఉన్నాయా? మొదట ఏదైనా తోటలో జరిగిన ఆ అపవిత్రమైన కార్యం ఏంటో తెలుసా? జారత్వం. శరీర కార్యములు అనగా మొట్టమొదటి అవేవనగా జారత్వం ప్రారంభించాడు. అపోస్తలుడైన పౌలు దాన్ని జారత్వం పోల్చాడు. జారత్వం అంటే ఏంటో తెలుసా? ఒక స్త్రీకి వివాహం కాకమునుపు ఆమె కన్యకగా ఉన్నప్పుడు ఏ పురుషుడైనా ఆమెను చెరిచినట్లయితే ఆమె ఏమైంది? జారిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ పురుషుడైనా ఆమెను చెరిస్తే ఆమె ఏమైందంట? జారిపోయింది. దాన్ని జారత్వం అంటారు. వ్యభిచారం అంటే ఏంటి? ఏ స్త్రీ అయితే వివాహం చేసుకుని ఆమె ఆల్రెడీ భర్తతో సంసారం చేస్తూ పరాయి పురుషుతో ఆమె వెళ్ళిపోతే ఆమెనేమంటారు? వ్యభిచారిణి అంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? దీనికి దానికి చాలా తేడా ఉంది. అందుకే ఏదైనా తోటలో జరిగింది వ్యభిచారం కాదు. ఏంటది? జారత్వం. మీరు చదువుకోండి. ఎందుకని? మానవ జ్ఞానం అక్కడ పనిచేసింది. ఆమె తన సొంత జ్ఞానం ఉపయోగించింది. నిజమేనా? ఎలా ఉంది చెట్టు? చాలా బాగుంది. చూపునకు ఎలా ఉందంట? చూపుకి ఎలా ఉందంటని? రమ్యముగా ఉంది, అందంగా ఉంది, రమ్యంగా ఉంది. తన తెలివి ద్వారా ఎప్పుడైతే ఆలోచించిందో వెంటనే బైబిల్ చెప్తుంది ప్రపంచ తెలివి వలన జారత్వం జరిగింది. అది చక్కగా ఉన్నదా? లేదండి, అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని బైబిల్ చెబుతుంది. ఏంటండి అది? ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని బైబిల్ చెబుతుంది. బైబిల్లోని ఏ వాక్యంను తిరస్కరించినా, దానికి ఏ సొంత అర్థం ఇచ్చినా అది నీ భర్తయగు దేవునికి నీవు విరోధంగా వ్యభిచారం చేసినట్లగును.
ఎంతమందికి అర్థమవుతుంది? ఒక వ్యభిచారి ఎన్నడూనూ పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలదని మనం ఎరుగుదాం. మొదటగా అవ్వ చేసిన పొరపాటు అది. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి పోగొట్టుకున్న ఆ ఏదెన్ను తిరిగి దేవుడు తీసుకురావడానికి మరలా ఏం చేశాడు? మనల్ని మనం కొనుక్కున్నాడు. ఎలా కొన్నాడు? తన రక్తము చేత, తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు. తన రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు. మనల్ని మనిషిగా మారుస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడడానికి మన వంటి స్వభావం గలవాడిగా మారిపోయాడు. మానవ రూపం ఎత్తాడు ఆయన. ఏ రూపం ఎత్తాడు? ఇవన్నీ మనం చాలాసార్లు వినేసాం. కానీ వినేసిన అందులో కొంత భావం మనకి ఏం కావాలి? తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాలి. నిజమేనా? నాకంతా తెలుసా నువ్వు అనుకుంటావా? నువ్వు అనుకుంటే దేవుడు నీకు ఏది చెప్పడు. నువ్వు ఏదైతే పట్టుకెళ్ళాలని ఇక్కడికి వచ్చినావో అదే పట్టుకెళ్తావు. నువ్వు మంచిని పట్టుకెళ్ళాలని వచ్చావా? మంచిని పట్టుకెళ్తావు. నువ్వు చెడ్డను పట్టుకెళ్ళాలనుకున్నావా? చెడ్డను పట్టుకెళ్తావు. నీకు దేవుని రాజ్యాన్ని పట్టుకెళ్ళాలనుకుంటే ఆ రాజ్యాన్ని పట్టుకుని వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుంచుకోండి, ఈ కాలప్రాంతో చెప్తున్న మాట ఏంటంటే తెలుసా? ప్రపంచం నశించిపోతున్నది. అయితే ఆయన తన ప్రజలకు ఏం చేస్తున్నాడు? బయలుపాటు చేసుకుంటున్నాడు. ఒక మానవునిగా ఆయన వచ్చి తన సిలువ రక్తము ద్వారా వారిని సమాధానపరుస్తూ ఉన్నాడు. సంఘమును రక్షించాడు. సంఘములో ప్రథమ స్థానం పొందుటకు ఆయన మరణించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మనకు గొప్పవాడు ఎవరు? అవునా? ఈ రోజున ఎక్కడైనా పోస్టులు చూడండి, ఏ పోస్టులో చూడండి, యేసుప్రభు వాక్యం కంటే యేసుప్రభు వాక్యానికి ప్రాధాన్యత లేదండి. వాళ్ళు పోస్టులు నిండిపోతున్నాయి, అందులో వాక్యం ఎక్కడా కనబడట్లేదు. నేను ప్రార్థన చేద్దా దియ్యలిపోతాయి. లేగో లేగో లేగో. బైబిల్లో పౌలు అన్నవాడు అక్కడ ఉన్నాడు, తెలుసుగా. ఆ పౌలును పుతోను దెయ్యం పట్టిన సోదగత్తె ఆమె ఆ పౌలుని వెంటాడిదంట. ఏమని? బాబు నన్ను బాగు చేయను ఆయన, ఈ ఊరి ప్రజలు, ఈ గ్రామ ప్రజలు నన్ను వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారు అని అంటే వెంటనే వెళ్ళిపోయి బాగు చేశాడా? ఆయన మాట కొరకు ఎదురు చూశాడంట. ఆ ఆత్మ ఆయన ఎప్పుడైతే ఒత్తిడి చేసిందో అప్పుడు, ఓ దయ్యమా నజరుడగు యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపో అన్నాడంతే. ఆయన నామములు ఎప్పుడైతే పలికాడో ఏమైంది? ఆమెని, ఆ పుతోను దయ్యం పట్టిన స్త్రీని పుతోను దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతేనా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఖచ్చితంగా మనకి ఈరోజు మనకు కావాల్సింది ఏంటి? ఆయన మాట కావాలి. ఆయన మాట ప్రకారం చేసేవాళ్ళు కావాలి. అయితే చివరి మాటగా చెప్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. శాఖ అన్నది ముందెన్నడూ లేదు. నిజమేనా? శాఖ అన్నది ముందెన్నడూ, ఇక ఎన్నడూ ఉండబోదు. ఆయన మాత్రమే ప్రధానిగా ఉండబోచున్నాడు. ఆయన వాక్యం ఏమన్నాడు? అందులోనికి ఏ మానవ సిద్ధాంతమైనా కానీ ఎట్లు చేర్చగలరు? అందువలన ఆ సంఘం ఒక వేశ్యగా మారిపోద్ది. బైబిల్ చదువుకోండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదువుకోండి. ఎవరి మాటలు కానీ, ఎవరి సిద్ధాంతములు కానీ, ఏ శాఖ మాటలు కానీ తీసుకొనుట నువ్వు తప్పు. అలా తీసుకుంటే నువ్వేమవుతావు తెలుసా? అది వేశ్య అయితే నువ్వు కూడా అది మహావేశ్య. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కనబడుతున్న ఒక స్త్రీ ఎవరు? మహావేశ్య. దాని క్రియలు, దాని చేష్టలు అది చేసినట్లుగా మనం కూడా చేస్తే మనం కూడా ఏమై ఉన్నాం? వేశ్య, దాని పిల్లలు. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ప్రకటన 17వ అధ్యాయం చెప్పుచున్నది ఆ మాట. రోమన్ క్యాథలిక్ సంఘము మహావేశ్య ఉన్నదని ఈ కాలప్రవక్త కూడా నొక్కానిచ్చి చెప్పాడు. ప్రొటెస్టెంట్ వారు కూడా వేశ్య యొక్క పిల్లలై ఉన్నారు. అది ఎవరైనా చదివి అర్థం చేసుకోగలంత తేటగా అది ఉన్నది. సంఘ కాలము మనము చూచాం. మీరు కొరింథీ బైబిల్ కూడా చదవండి. అట్టివారు దేవుని దృష్టికి వేసులగుతారు. అవ్వ కూడా అదే చేసింది. వాక్యం అనగా క్రీస్తు నుండి దూరం అయిపోయినది. కానీ ఈరోజు యేసుప్రభుకి ఎవరు కావాలి అమ్మా? చెప్పండి, ఎవరు కావాలి? ముగిస్తున్నాను. వాక్యాన్ని ప్రక్కన పెట్టే వాళ్ళు కావాలా? వాక్యాన్ని తీసుకునే వారు కావాలా? కాబట్టి ఆయన కోరుకునేది ఏంటంటే పడిపోని వధువును కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? పడిపోని. ఇంకా మనం పడిపోయేటట్లుగా దేవుడు మనల్ని చెయ్యలేదు, చెయ్యడు కూడా. ఈ కడపటి వధువు పడిపోదు. ఒకవేళ ఆ యొక్క సంఘ శాఖలతో మనం మమైక్యమైపోతున్నామేమో,
వారి యొక్క ఆ ఆచారంలో సిద్ధాంతాల్లో ఇంకా నువ్వు పాల్గొంటున్నావేమో, నువ్వేం చేయాలి? దాన్ని చూడు, దాన్ని కనిపెట్టు, కానీ దానిలో మనం ఏం చేయకూడదు, పాలువలసిన ఉండకూడదు. దాన్ని విడిచి బయటకు రమ్మంటున్నాడు దేవుడు. నేను నేను లోపలికే వెళ్తానను, అది నీ ఇష్టం. కాబట్టి ఇది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం ఈరోజు మనతో ఏం మాట్లాడుతుంది? దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచమని వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. ఆయన వధువు ఎన్నడూ పడిపోయేది ఏంటి? వధువు. ఎందుకంటే అక్కడ పడిపోయిన వధువు అవ్వ ఒక సంఘం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె వాక్యానికి దూరంగా ఉంది, భర్తకే దూరంగా ఉంది. ఇప్పుడు ఈరోజు పడిపోని వధువు వాక్యాన్ని స్వీకరించింది, భర్తను ఆమె శిరస్సుగా అంగీకరించింది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఈ మాటలను మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మనమందరం కూడా లేచి నిలబడదామండి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా